వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మొన్న ఎన్నికలప్పుడు తీవ్ర స్థాయిలో చేసిన దుష్ప్రచారం భూముల రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ అంశాలకు సంబంధించి ఏ స్థాయి దుష్ప్రచారం అంటే జగన్ అధికారంలోకి రాగానే మీ భూములన్నీ తీసేసుకుంటారు అన్నంత బాబాయ్ నీచత్వం అది. ఆ స్థాయి దుష్ప్రచారానికి తెగబడ్డారు. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంస్కరణ అయితే దేశంలో ఎవరూ తీసుకురానంత అద్భుతంగా తీసుకొని వచ్చారో దాన్ని ఇప్పటి ప్రభుత్వం భూముల రీసర్వే కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అద్భుతం. దాని మీద అంతర్జాతీయ ఎకనామిక్స్లో కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉంటే దాన్ని రద్దు చేశారు. భూముల రీసర్వే కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే జగన్ గారి పీరియడ్లో ఇదంతా ఏ అధికారి, సాయి ప్రసాద్ ఏ అధికారి నేతృత్వంలో జరిగిందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే అధికారిని అదే పొజిషన్లో కొనసాగించుకుంటూ వస్తున్నారు. రేపు మాపో చీఫ్ సెక్రటరీ కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ అంశానికి ఏమంటారు, ఆ సాయి ప్రసాద్ గారిని ఈ భూముల రీసర్వే అనే అంశంలో జగన్ గారి పీరియడ్లో ఎఫిషియెంట్గా వర్క్ చేశారు. ఇప్పుడు ఆయన చేస్తూ ఉన్నారు కాబట్టి కొనసాగించారు. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ప్రభుత్వ నిర్ణయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ప్రధాని నరేంద్ర మోదీ గారికి లేఖ రాశారు. కేంద్రం తెచ్చిన చట్టాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ చట్టాన్ని రద్దు చేసింది అని ప్రధానికి ఫిర్యాదు చేసిన ధర్మాన, మీరు తీసుకువచ్చిన గ్రామాల సర్వే, గ్రామ ప్రాంతాల్లో అభివృద్ధి చారిత్రాత్మకమైన నిర్ణయం అది. 566.23 కోట్ల రూపాయలతో 3.20 లక్షల గ్రామాల్లో డోన్ సర్వే విజయవంతంగా పూర్తి చేశాం. జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ, మోడర్నైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. 4 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో మీరు ఉన్నారు. భూమి అనే రాష్ట్ర జాబితాలోని అంశంపై చేసిన కృషి గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉంది. భూ రికార్డులను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్తో కలిసి ఈ ముసాయిదా చట్టం తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపించింది. పౌరుల మధ్య వివాదరహిత సామరస్యాన్ని పెంపొందించడానికి ఈ చర్యలు మీ ప్రభుత్వం చేపట్టింది. మీరు తెచ్చిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది 31/10/2023. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ప్రతిపాదించిన ముసాయిదా చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రులతో మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ చట్టం అమలును సమీక్షించాలి అని చెప్పి వైసీపీ ధర్మాన ప్రసాదరావు గారు ప్రధాని నరేంద్ర మోదీ గారికి లేఖ రాశారు. ఇది అద్భుతం అని దీని మీద దుష్ప్రచారం చేశారు. అందుకని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేసి భూముల సర్వే మీద కానీ దారుణమైన దుష్ప్రచారం చేశారు. దాన్ని కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నారు. పైగా ఆ క్రెడిట్ అంతా వీళ్ళ అకౌంట్లో వేసుకునే పని. సో మరి ఈ అంశం మీదనే ప్రధాని గారికి ధర్మాన గారు రాసిన లేఖ సారాంశం.